ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మంది వచ్చేసారు కదా పాత వాళ్ళంతా. మెహబూబు, అమ్మాయి రోహిణియా, రోహిణి, రౌడీ రోహిణి, చాలా మంది వచ్చేసారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు దమ్ము లేదు, ఆడలేరు అని వాళ్ళని దింపారా, లేకపోతే? అవును, అంటే దమ్ లేదు అంటే కాదు, కానీ అక్కడ ఏమైంది, నేను చెప్పాను కదా, పాత ఫ్రెండ్షిప్స్ వల్ల అక్కడ పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం లేదు. మీరే ఒప్పేసుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళతో కంటెంట్ అవ్వట్లేదు. ఓకే, నాకు అక్కడ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పాను, మీలో ఉన్న ఫైట్స్ కూడా రియల్ కాదు. మీరు ఫైట్ చేస్తారు, మళ్ళీ 1 అవర్ తర్వాత హగ్ చేస్తారు, మళ్ళీ 1 అవర్ తర్వాత కలిసి మెలిసి అంటే అందరు ఉంటారు. ఓకే, సో మీరు మీ అందరికి పాత ఫ్రెండ్షిప్స్ ఉన్నా కాబట్టి మీరు అలా యాక్ట్ చేస్తున్నారు. సో ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల అక్కడ పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఓకే, అంటే జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి బోరింగ్. జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి చూస్తారు, జనాలు ఎప్పుడు వరకు ఆ జోక్ సెషన్స్, బ్యాడ్ జోక్ సెషన్స్ జనాలు ఎప్పుడు వరకు భరిస్తారు అది. ఓకే, సో అందుకే వాళ్ళు 8 వైల్డ్ కార్డ్స్ కి కూడా పంపించారు. అది 100% కరెక్ట్. అక్కడ పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం ఏమీ లేదు, ఆ వెరైటీ ఏమీ లేదు. ఓన్లీ మాత్రం మనీ కంటా తప్ప, ఆ మనీ కంటా బిహేవియర్ తప్ప అక్కడ వెరైటీ ఏమీ లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు మేబీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని వస్తారని చూడండి. అవును, అదే అవ్వచ్చు. ఇంకా అది కూడా అవ్వచ్చు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదనే కదా అది కూడా అవ్వచ్చు. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అందరూ పాత కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి అనుభవం కూడా ఉంది ఈ బిగ్ బాస్ గేమ్ కి ఎలా ఆడాలి. ఓకే, సో ఆ అనుభవం కూడా ఉంది. బట్ అక్కడ నబీల్ అండ్ సీత వాళ్ళు టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నబీల్ సీత అండ్ ఈ మణికంఠ వేవ్ తగ్గకపోతే మణికంఠకి కూడా ఒక ఛాన్స్ ఉంది. అంతేనా? లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ గారు ఎలా గెలిచారు లాస్ట్ ఇయర్. సో ఆడియన్స్ అంటే జనాలు దేవుడు కదా, వాళ్ళు ఎవరికి వరం ఇస్తే సో మణికంఠకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, అది నాకు అనిపించింది. సో పెద్ద హీరో ఒకప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అత్యంత ఎక్కువ పారితోషికం రెమ్యునరేషన్ టాప్ 5 లో మీరే ఫస్ట్ అని విన్నాను నేను. అంటే వేరే వాళ్ళు రెమ్యునరేషన్ గురించి నాకు తెలియదు, కానీ మీ రెమ్యునరేషన్ గురించి. ఎందుకంటే మీరు బాంబే కాబట్టి ఆయన మిడ్ వీక్ వచ్చేసారు కదా ఎలిమినేషన్. ఏమైపోయిందంటే ఇక్కడ హోటల్స్ లో సేఫ్టీ లేదనుకొని బ్యాగ్ బ్యాగ్ ఇవ్వు, ఆ బ్యాగ్ ఇవ్వు. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో బ్యాగ్ లో బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్. సో ఇలా క్యారీ చేస్తున్నారు అనమాట ఆయన. దీన్ని బ్యాంక్ లో వేసుకోవచ్చు కదా, కానీ అందరికి చూపించాలి కదా. మీరు చూపించండి అయితే. సో బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇలానే తెచ్చుకున్నారు 5 వీక్స్ ది. అయ్యో, గట్టిగానే ఇచ్చారు. మరి చూడండి బరువు ఎంత ఉంది. డబ్బు కదా, బరువు ఉంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాస్ట్యూమ్ మార్చుకోవడానికి వెళ్ళారు, బ్యాగ్ తోనే వెళ్ళారు. దాంట్లో కాస్ట్యూమ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి రోషన్ గారు, దాంట్లో బట్టలు ఉన్నాయి. అంత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు కాబట్టి బ్యాగ్ నిండిపోయింది. అది కూడా అవుతుంది, ఫ్యూచర్ లో అది కూడా అవుతుంది, డౌట్ లేదు. సూపర్. అది నో రిగ్రెట్స్. బిగ్ బాస్ కి వెళ్ళి 2 రిగ్రెట్లు నాకు ఉన్నాయి. ఒకటి రిగ్రెట్, నేను శేఖర్ భాషకి అనవసరంగా ఎక్కువసారి నామినేషన్ చేశాను, అది ఒక రిగ్రెట్. అండ్ సెకండ్ రిగ్రెట్ ఏంటంటే, నేను మంటలో చేయి పెట్టాను కదా, అది కూడా నాకు ఒక రిగ్రెట్. అది ర్యాష్ డెసిజన్, ఎందుకంటే చాలా మంది చూస్తారు, చాలా మంది నేర్చుకుంటారు. సో మాకు ఒక బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత నేను ఒక సెకండ్ ఒక ర్యాష్నెస్ లో మర్చిపోయాను. సో ఈ 2 రిగ్రెట్లు నాకు ఉన్నాయి బిగ్ బాస్. ఇండస్ట్రీలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయి మీకు? చాలా పీక్ లో ఉన్నప్పుడు అది వెనక్కి చూస్తే నాకు ఒక ట్రాన్స్ లాంటి అనిపిస్తుంది, అంటే ఒక డ్రీమ్ లాంటి, ఒక కళ్ళలు. సో అక్కడ రిగ్రెట్లు ఏం లేదు, ఓన్లీ మాత్రం ఒక డ్రీమ్ లాంటి ఉంది. 3 years ఎలా జరిగింది నాకు తెలియదు. 3 years వరకు నేను కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నా. ఆ తర్వాత ఆ డ్రీమ్ బ్రేక్ అయింది. ఏంటి ఎందుకు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం మీకు? అంతే కదా, ఒక పర్సన్ కి ఎక్కడ సక్సెస్ వస్తుంది ఫస్ట్, అదే కదా. ఒక పర్సన్ కి ఎలాగైనా మీకు ఎక్కడైనా మంచి సక్సెస్ దొరికినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లాభం వచ్చినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లవ్ దొరికినప్పుడు అక్కడే వెళ్తారు కదా మీరు. ఇక్కడికి వచ్చే తెలుగు నేర్చుకున్నారా? కొంచెం. అసలు బిఫోర్ తెలుగు తెలియదు, అసలు ఒక వర్డ్ కూడా తెలియదు. ఏ సినిమా చేసినప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు? లాహిర్ అప్పుడు తెలుగు వచ్చా? ధనలక్ష్మి ఐ లవ్ యూ తర్వాత నాకు. ఓకే, యా,
తర్వాత నేను చాలా సినిమాలు డబ్బింగ్ కూడా చెప్పాను. ఆ. నేనే డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాలు. ఓకే. సో ఆ తర్వాత నుంచి తెలుగు నేర్చుకున్నారు. ఎస్ 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 ఎస్. బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు తెలుగు ఇండస్ట్రీ అన్నా తెలుగు లాంగ్వేజ్ అన్నా ఎంత ఇష్టం మీకు మాకు అర్థమవుతుంది మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే. యాక్చువల్గా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నేనే ఎక్కువ తెలుగులో మాట్లాడాను. అందరూ మధ్య మధ్యలో చాలా ఇంగ్లీష్ అప్పుడప్పుడు 2 minutes కంటిన్యూస్ గా అందరూ అంటే ఇంగ్లీష్. మరి తెలుగు బిగ్ బాస్ కి అలా మాట్లాడబట్టి కాంటెంట్ లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాతది వచ్చింది. అవును. సో ఎనీ హ్యావ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా Thank you, ఇయర్స్ thank you, తర్వాత రోషన్ ఒక గారు. మంచి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద చూసాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకోని రియల్ లైఫ్ లో అన్నారు కదా. మరి రియల్ లైఫ్ లో మాస్క్ పెట్టుకోరు కాబట్టి అడుగుతున్నాను, బిగ్ బాస్ అనేది రియాలిటీ షోనా లేకపోతే ఫేక్, అది కూడా స్క్రిప్టెడ్? ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. ఓకే. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. స్క్రిప్టెడ్ ఏముండదు? స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ మాత్రం మాకు అక్కడ బయట నుంచి దొరుకుతుంది ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ టాస్క్ కి అండ్ బ్యాటరీస్. ప్రతిరోజు 3 సారి బ్యాటరీస్ మార్చాలి ఆ మైక్స్ కోసం. ఇది ఓన్లీ మాత్రం రేషన్ బయట నుంచి వస్తుంది. ఓకే. అదర్వైజ్ ఓన్లీ మాత్రం టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాటరీస్ రేషన్స్ తప్ప బయట నుంచి ఏమి రాదు. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. సో ఎవరైనా ఒక 1% డౌట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఓటింగ్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి అదే కదా మరి మెయిన్. కానీ అక్కడ అన్ని న్యాచురల్. మీది ఫేక్ ఎలిమినేషన్, అన్ఫేరా మీది? అన్ఫేర్ ఎలిమినేషన్ నేను చెప్పను, కానీ అది ఒక ప్రాసెస్ కదా. మనం ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ రూల్స్ మనం అది చేయాలి. సో ఆ హౌస్ రూల్స్ మనం ఒప్పుకొని లోపలికి వెళ్ళాను. సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, అది దానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి నేను అనుకున్న ప్రకారం, దే కెన్ గైడ్. సో కానీ నేను ఏం చూసాను అక్కడ లోపల అసలు ఇట్ ఈస్ 110% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫేక్ షో. జనాలు ప్లీజ్ అట్లాంటి ఆలోచించకండి, అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో 100% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. మీరు మొబైల్ ల్యాప్ అసలు ఉండలేరు కదా? మొబైల్ వాచ్ ఏం లేదు, న్యూస్ పేపర్స్ ఏం లేదు, మాకు అక్కడ వాచ్ కూడా లేదు. అంటే బయట ప్రపంచాల్లో ఏం నడుస్తుంది మాకు తెలియదు. ఓన్లీ మాత్రం మనం అక్కడ ఉన్నప్పుడు అప్పుడు రాత్రి అక్కడ బయట కూర్చుని కొంచెం అక్కడ మెట్రో సౌండ్ వస్తుంది. మెట్రో ట్రైన్ వినపడుతుంది. మెట్రో ట్రైన్ సౌండ్ రాత్రి 10:30కి 11కి ఇది లాస్ట్ మెట్రో. అండ్ ఈ గణపతి విసర్జన నిమజ్జనం ఆ సౌండ్ కూడా అప్పుడు. సో బయట ప్రపంచాలు ఇది కూడా నడుస్తుంది అది. అదర్వైజ్ ఇట్ ఇస్ టోటలీ కట్ ఆఫ్. వాళ్ళు మాకు బట్టలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రతి బట్టలు చెక్ చేస్తారు. ఏదైనా బయట నుంచి మెసేజ్ వచ్చింది, బట్టల్లో ఎవరైనా రాశారు సంథింగ్, అది కూడా వాళ్ళు చాలా చెక్ చేస్తారు. మీకు ఎవరు పంపించారు? మీరు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా అసలు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సూపర్. సో ఎనీ హ్యావ్ చాలా ఇయర్స్ తర్వాత చూసాం కాబట్టి మాకు కూడా హ్యాపీగా ఉంది. 7 years బ్యాక్ మేము కలిసాం కదా, ఇంటర్వ్యూ చేసాం. నేను కూడా అప్పటి నుంచి నేను కూడా మీ ప్రోగ్రెస్ చూసి నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికాస్ మీడియా ఇండస్ట్రీ కూడా అంత ఈజీ కాదు. సో ఈ రోజు నేను CEO రోషన్ చూసాను, చాలా నాకు సంతోషం వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి ఆఫర్స్ రావాలి మీకు. అండ్ ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరూ కూడా మీ సినిమాలు ఇష్టపడిన వాళ్ళే. డెఫినెట్ గా కొంత గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ ని మీరే ఫిల్ చేసుకోవాలని వెళ్ళి అడగందే ఎవరు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వరు కాబట్టి. సో మన హీరోస్, మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్ మళ్ళీ మన ఆదిత్య ఓం ని ఒక్కసారి గుర్తు చేసుకొని, ఎందుకంటే బిగ్ బాస్ అందరూ ఫాలో అవుతారు, హీరోస్ కూడా, పెద్ద హీరోస్ కూడా. వాళ్ళు అప్పుడప్పుడు ఆ షో గురించి ఎక్కడైనా కలిసినప్పుడు కూడా దాంట్లో జరిగిన కామెడీ చిన్నవి కూడా వాళ్ళు చెప్పి బాగా నవ్వుకుంటారు. సో అలాంటి షో కేవలం మీరు వెళ్ళింది ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ నేను ఉన్నానని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికే కాబట్టి, ఒకసారి అందరు గుర్తు చేసుకున్నారు కాబట్టి 24 లో మంచి మూవీస్ లో యాక్ట్ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య ఓం గారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.